అందరికీ హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు వీడియో ఏంటంటే గుత్తొంకాయ మసాలా కర్రీ సింపుల్‌గా ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా పుచ్చులు లేకుండా మీడియంగా ఉండే 10 గుత్తొంకాయలను తీసుకొని శుభ్రంగా కడుక్కొని ఒక్కో గుత్తొంకాయని తీసుకొని మధ్యకి చీల్చుకోవాలి ఇలా. తీసుకున్న తర్వాత అల్లం, వెల్లుల్లి, శనగగుళ్ళు, ఉల్లిగడ్డ, కొంచెం సాల్ట్, కొంచెం పసుపు వేసుకొని పేస్ట్‌లాగా పట్టుకోవాలి. అలా పేస్ట్‌లాగా పట్టుకున్న మిశ్రమాన్ని ఇలా చీల్చిన వంకాయల్లో కొంచెం కొంచెంగా దానిలో పెట్టుకొని పక్కన పెట్టు. స్టవ్ వెలిగించుకొని ఒక మందపాటి కళాయి తీసుకొని దానిలో 4, 5 స్పూన్లు ఆయిల్ పోసుకోవాలి. ముందుగా కట్ చేసుకున్న ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు ఆయిల్‌లో వేసుకోవాలి. దానిలోనే కొంచెం అల్లం పేస్టు, పసుపు వేసుకొని వేయించుకోవాలి. గ్రేవీ కోసం 2 మీడియం టమాటాలను తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. అలా మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని ఆ తాలింపులో వేసుకోవాలి. వేసుకొని దానిలోనే టేస్ట్‌కి సరిపడేంత సాల్టు, కారం వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత కొంచెం గరం మసాలా, కొంచెం ధనియాల పొడి వేసుకొని ముందుగా మసాలా పెట్టుకున్న వంకాయల్ని ఒక్కొక్కటిగా దీనిలో వేసుకోవాలి. దానిలో వేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టి మగ్గనివ్వాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి దాన్ని అలా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత దానిలో కొంచెం కొత్తిమీర, కరివేపాకేసి లాస్ట్‌లో కొంచెం గరం మసాలా వేసుకొని వేడి వేడి అన్నంలో తింటే ఉంటుంది ఫ్రెండ్స్. సూపర్ ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్.